నా అన్వేషణకు పెద్ద బతాయి పడింది. పోలీసులు ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మొత్తం బ్లాక్ చేసిర్రు. బ్లాక్ చేసి ఆయనను ఇండియాకు రప్పించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అయితే దిశలో రాసిండో, నా అన్వేషణకు మేటా షాక్, యూట్యూబర్ అన్వేషణ ఇన్స్టా అకౌంట్ బ్లాక్, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసుల లేఖతో మేటా చర్యలు. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుని మీద కరాటే కళ్యాణి కేసు పెట్టింది. ఏమని పెట్టింది? హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు, హిందువులను దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు అని చెప్పి కేసు పెడితే సైబర్ క్రైమ్ వాళ్ళకు ఆ కేసును ఫార్వర్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేయండి అని చెప్పి మేటా కంపెనీకి సైబర్ క్రైమ్ వాళ్ళు పంపించారు. పంపిస్తే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. అయితే దీని మీద నా అన్వేషణ ఏమంటున్నాడు అంటే, బత్తాయిలు అంటున్నాడు. చూడండి, కాలోజీ సీన్ అన్న దీని మీద ఒక షార్ట్ వీడియో పెట్టిండు. నమస్తే అందరికి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో పోయిందండి, నేను చాలా బాధపడుతున్నాను అంటాను అనుకున్నారా బత్తాయిలు? నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది, నేను బాధపడతానని అనుకుంటున్నారా బత్తాయిలు అని అంటున్నాడు. ఇంకేనండి ఇంక కథ, ఈయన కథ. ఇన్స్టాగ్రామ్ ఉంటేది పోతే ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, రూపాయి రాని ఇన్స్టాగ్రాము ఉంటే ఎంత పోతే ఎంత నా ఈక అని అంటున్నాడు. చూడు ఆయన కథ ఎట్లున్నదో. ఇంకెన్నో పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. బత్తాయిలు, ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట, ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట, నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఎరగొట్టేశారు, 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దిక్కుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి? తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చెయ్యను. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తోని? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అదిదా ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి, పోతే ఏట? ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అదిదా 2 చేతులు ఇన్స్టాగ్రామ్లో అయితే, 2 కాళ్ళు యూట్యూబ్లో అట. యూట్యూబ్లో 2 కాళ్ళు అయితే కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు పోతే కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు పోతే పొట్టు ఉంది, పొట్ట పోతే తల ఉంది, తల ఇడికి పోయినా మియా 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 అని బతుకుతా అంటున్నాడు. ఏదన్నా పెడితే డైరెక్ట్గా ఫినిష్ చేసేయండి, సగం సగం చేయకండిరా బత్తాయిలు. నేను ఎవరిని లెక్క చేయడం తెలిసి కూడా నా మీద ఎందుకు పడుతున్నారు అని చెప్పి మాట్లాడుకొస్తా ఉన్నాడు. అడిదా యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ 8 లక్షలట. ఆ 8 లక్షల ఇన్కమ్ ఉంటే సరిపోద్ది నాకు. ఈ బొంగులో ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎంత, ఊడితే ఎంత నా ఏంటికా? దాంతో నాకేం పని? నేనేమన్నా ప్రమోషన్లు చేస్తున్నానా, నేనేమన్నా లింకులు పెడుతున్నానా, ఇంకేమన్నా డ్రెస్సులు దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఏమైనా పెడుతున్నానా? నాకు ఎందుకుడా? మీరు ఎర్రిపప్పలు బత్తాలు అయితే ఉన్నారడా అని చెప్పి చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. అయిందా? ఇన్స్టాగ్రామ్తో ఆయనకు పని లేదట, యూట్యూబ్తోనూ ఉన్నదట. మరి ఆ యూట్యూబ్ కూడా బ్యాన్ చేయరాదు రాయ. మరి ఆ యూట్యూబ్ కూడా బ్యాన్ చేస్తే అయిపోయి కథం. అప్పుడు మనకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 ఇక్కడ ఉన్న పొట్ట, తల ఫినిష్. అప్పుడుదా మన చిపక్కుడు బతికిందో తెలిసేది కదా. అంద మురుగన్ చెప్పతుండడు కదా, ఇంద మురుగన్ చూడు, నా అన్వేషణ గట్ల ఉండాలి ఆయన పని.